హాయ్ అండి, వెల్కమ్ టు వీడికేఎస్ కిచెన్. ఈరోజు ఈజీగా బగారా రైస్ తయారీ విధానం చూద్దాం. ఇది వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలు కుర్మాలోకి కానీ షేర్వాలోకైనా దేంట్లోకైనా సరే సూపర్ ఉంటుంది. ఇది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఆలు కుర్మాలోకి సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఈ జీడిపప్పులను ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము ఒక బౌల్లోకి. ఇప్పుడు 1 టేబుల్ వరకు ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్స్ వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అందులోకి వేసే మసాలాలు షాజీరా, యాలకులు, జాజి పువ్వు, జాజికాయ, లవంగాలు, మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క వేసుకొని మొత్తం ఇందులోనే వేసి ఫ్రై చేసుకున్నాము. ఈ ఆనియన్ వేసిన దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 టేబుల్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, టమాటా, ఒక 2 టమాటాలు వేసి ఇవి మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఈ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే తీసేయవచ్చు. ఇప్పుడు ఒక గుప్పిడంతా పుదీనా, కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకున్నాక 1 గంట సేపు నానబెట్టుకున్న రైస్ని నేను నీళ్ళని వంపేసి ఇందులో వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఒక 2 సెకండ్ల వరకు అలానే ఉంచేసి వాటర్ వేసుకుందాము. ఇందులో వాటర్ అండి, నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి కొలత అనేది 3 గ్లాసుల వరకు పడుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ దేనికైనా సరే. చూడండి, 3 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల వరకు వాటర్ పట్టింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే బగారా రైసు అంతగా ఉండదు. ఉప్పు కరెక్ట్గా ఉంటే ఏది మిస్ అయినా సరే ఉప్పు కరెక్ట్గా అనేది ఉంటే టేస్ట్ బాగా వచ్చిద్ది బగారా రైస్ అనేది. మధ్యలో ఒకసారి కలుపుకొని ఎక్కువసేపు కలపకూడదు. మధ్యలో ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఉంటుందండి. బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా పైన వేసేసుకుంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసేస్తే బగారా రైస్ రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఆలు కుర్మాలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. బగారా రైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.